అందరికీ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉన్న ఒక చారిత్రక ప్రదేశాన్ని ప్రయాణించబోతున్నాం. అదే నాగార్జున సాగర్. ఇది ఒక మహత్తరమైన డ్యామ్ మాత్రమే కాదు, బౌద్ధ ధర్మానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రాచీన కేంద్రం కూడా. ఇందులో భాగంగా బౌద్ధవనం అనే విశిష్ట ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసుకుందాం. మరి ఒకసారి మనం కాలచక్రాన్ని వెనక్కి తిప్పేసి బయలుదేరదామా? అయితే నాగార్జున సాగర్ డ్యామ్ నల్గొండ జిల్లా మరియు గుంటూరు జిల్లా మధ్యలో ఉంది. దీని నిర్మాణం 1955. దీని మన కృష్ణానది భారతదేశంలో అతిపెద్ద డ్యామ్ ఇది. నాగార్జున సాగర్ డ్యామ్ని చూడగానే మనకు ఆహ్లాదం కలుగుతుంది. ఇది కేవలం నీటి నిల్వ కొరకు మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి పంపిణీ కోసం నిర్మించబడింది. డ్యామ్ గేటులను వేసినప్పుడు వచ్చే నీటి ధ్వని మనసుకు తాకుతుంది. డ్యామ్ టాప్ తెరిచే టైంలో అనుగుణంగా అరితా హోటల్ వద్ద వ్యూ పాయింట్, ఎత్తిన ఫౌంటైన్లు, శ్రీశైలం వైపు వెళ్లే గుట్టల మధ్యలో ఉన్న డ్యామ్ అందాలు ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు. నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న ఓ చిన్న దీవి బౌద్ధ విగ్రహాలు, స్తూపాలు, మానవ చరిత్రకు సంబంధించి అనేక ఆనవాలు, గ్రీకు రోమన్లు సంబంధాలు ఉన్న సూచనలు బోటు ద్వారా మాత్రమే రీచ్ అవుతుంది. సుమారు 45 నిమిషాలు. నాగార్జున కొండ అనే ఈ చిన్న ద్వీపం 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ ధర్మం ఎంత విస్తృతిగా విస్తరించిందో చూపిస్తుంది. ఇది అచ్చంగా ఒక మ్యూజియం మాదిరిగానే ఉంటుంది, కానీ ప్రకృతి మధ్యలో. నాగార్జున సాగర్కు సమీపంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. బౌద్ధవనం ప్రాజెక్ట్ విశేషాలు: బౌద్ధ మతానికి సంబంధించి విస్తృతి స్థాయిలో డిజైన్ చేయబడిన పర్యాటక ప్రదేశం. ధర్మచక్రం, స్తూపాలు, బుద్ధుడి విగ్రహాలు, ధ్యాన మండపాలు. శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాల బౌద్ధ నిర్మాణ శైలిలో ఆధారంగా నిర్మాణం జరిగింది. బుద్ధ చరిత్రను తెలిపే గ్యాలరీలు. బౌద్ధవనం అనే ఇది మానవ ఆత్మకు ప్రశాంతతను ప్రసిద్ధించే స్థలం. ఇక్కడికి వచ్చాక మనకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. పిల్లలకే కాదు, పెద్దలకి కూడా. ఇది ఒక జ్ఞాన యాత్రలా ఉంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉత్తమ కాలం. వేసవిలో చాలా వేడి ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో సందర్శించాలి. హైదరాబాద్ నుండి దూరం 165 కిలోమీటర్లు, సుమారు 3 నుంచి 4 గంటల ప్రయాణం. మనం కార్ లేదా బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ అందుబాటులో ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ మిర్యాలగూడ. నివాసం తెలంగాణ టూరిజం ప్రైవేట్ హోటల్ అందుబాటులో ఉన్నాయి. ఇలా మనం నాగార్జున సాగర్ డ్యామ్, నాగార్జున కొండ దీవి మరియు బౌద్ధవనాన్ని సందర్శించి చరిత్ర, ప్రకృతి, ధర్మం అన్ని కలబోసిన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ముగించాం. ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది మన సంస్కృతికి ఒక జీవిత రూపం. మీరు తప్పకుండా ఒకసారి రావాలి. మరల కలుద్దాం ఓ శాంతి యాత్రలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.